సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్స్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. సో ఫస్ట్ నేను అడిగేది మీ అందరికీ వీడియోకి లైక్ చేయండి. దయచేసి వెళ్ళి ఫస్ట్ లైక్ చేసేసేయండి. సో రేపు కంటెంట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండదు దాని గురించి మాట్లాడదాం. రేపు ఫ్రైడే, యూజువల్లీ ఫ్రైడే ఏమవుతుంది మీకు తెలుసు, ప్రీమియం అడ్జస్ట్మెంట్లు గట్రా అవుతుంటాయి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ కోసం ప్లాన్ చేద్దాం. సెన్సెక్స్ ప్రజెంట్ సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 46,000 దగ్గర రౌండ్ లెవెల్. 46,000, సారీ ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ ప్రజెంట్ కరెక్ట్గా మీరు 30 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వస్తే, సో 1 అవర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ ప్రజెంట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళి రిజెక్షన్ తీసుకుని ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గర ఆగింది. అది ఎంత? 71,230. అది 71,230 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ప్రీవియస్ చాలాసార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈసారి ఏమైంది, బ్రేక్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని కరెక్ట్ అక్కడ వచ్చి ఆగింది. సో ఈ లెవెల్ రేపు బాగా ఇంపార్టెంట్ అవుతుంది. 71,230 వెరీ 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 ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ మీద కన్నేసి ఉంచండి. ఎలా కన్నేసి ఉంచుతారో అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది 30 మినిట్స్లోకి రండి ఆర్ 15 మినిట్స్లోకి రండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ, దీని తర్వాత పైన ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉంది మార్కెట్ తీసుకోగలదు అంటే అదేమో 17,100, 71,800. ఓకే, 71,800 ఆర్ 72,000, 71,800 ఈ రెండు రెసిస్టెన్స్లే. 1,800, 1,800, 72,000 ఈ రెండు సపోర్ట్లు ఎక్కడైనా తీసుకుంటాయా అంటే, సపోర్ట్ ప్రెసెంట్ రైట్ నో 70,600 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంది. 70,600. ఒకవేళ రేపు అది కూడా బ్రీచ్ అయితే మాత్రం 70,000 కిందకు వచ్చేస్తుంది, 70,000 దాకా. ఇప్పుడు నేను లెవెల్స్ మళ్ళీ క్లియర్ కట్గా ఒక్కసారి మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ లెవెల్ ఒకసారి ఆగండి. ఫస్ట్ లెవెల్ 72,000 is a strong resistance, but 71,800 is also resistance. Okay, strong resistance ఈ రెండును. 71,230 ఇది వెరీ కీ లెవెల్, వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సపోర్ట్కి వస్తే 70,600, అది కూడా బ్రేక్ అయితే 70,600 కూడా బ్రేక్ అయితే 70,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. ఓకే, రౌండ్ లెవెల్ ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. ఓకే, ఇది రౌండ్ లెవెల్. రేపు మీరు చేయాల్సింది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 71,800 దా రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా మీరు చూడాలి. తీసుకుంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోద్ది. 71,800 నుంచి 71,230 ఈ రేంజ్లో ఉండిపోద్ది. ఒకవేళ మార్కెట్ 70 పెద్ద గ్యాప్ అప్ ఇడి కానీ లేదా 71,800 గ్యాప్ అప్ ఇడి పైకి వస్తే 72,000 రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, ఈ పైన 72,000 అండ్ 71,800 ఇక్కడ మీరు ప్లాన్ చేయాల్సింది ఓన్లీ పుట్ ప్లాన్ చేయండి అంతే, పిఈ ప్లాన్. ఓకే, కాల్ ప్లాన్ చేయొద్దు. కాల్ ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ 71,230 దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తే ఈ హై, టుడే హై బాగా వినండి, రేపు కాబట్టి టుమారో హై, ఈ రోజు హై ప్రజెంట్ ఇప్పుడున్న హై బ్రేక్ అయితే అది 71,400 ఉంది, అది బ్రేక్ అవగానే సిఈ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఫాల్ అవ్వాలి అంటే ఏంటంటే, ఈ రోజు ఒక స్వింగ్ పెట్టింది ఇక్కడ 71,000 దగ్గర, ఒక లో పెట్టింది పైకి వెళ్ళింది, ఒక లో పెట్టి పైకి వెళ్ళింది. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ 71,000 లో కానీ బ్రేక్ అయితే అప్పుడు 70,600 దాకా నేను ప్లాన్ చేస్తాను. 100 నుంచి 600 అంటే 500 పాయింట్స్. ఇక్కడ నేను ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోగలను. ఓకే, ఏదన్నది మీకు టెలిగ్రామ్లో నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ 25 స్ట్రైక్ ప్రైజెస్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, కాలు పుట్టు ఎక్కడ ఉన్నాయి, 46,000 దగ్గర ఉంది. 46,000 అంటే ఇదే, 46,000 దగ్గర ఎవరున్నారో కాలు పుట్టు ఉంది కాబట్టి బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాం. కింద దగ్గరలో సపోర్ట్ ఎక్కడ స్ట్రాంగ్ గా లేదు చూడండి, అన్ని నార్మలే. టైం ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ సపోర్ట్ తీసుకుందాం 45,500. ఇగో 45,000 ఆల్మోస్ట్ 500 అంటే ఇగో ఇదే లెవెల్. ఇక్కడే ప్రజెంట్ చిన్న సపోర్ట్ ఉంది కాబట్టి 45,500 ఈ లెవెల్ సపోర్ట్.
ఓకే, ఎగ్జాక్ట్గా 45,500 45,500. రెసిస్టెన్స్ మాత్రం 46,000 ఇక్కడే ఉంది. అది బ్రేక్ అయితేనే మీరు 46,500కి 46,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ అది బ్రేక్ అయితే తప్ప ఈ లెవెల్కి రాదండి. సో నేను నా క్లియర్ కట్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ కనబడుతుంది. ఎలా అంటే రేపు మార్కెట్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఇక్కడ కాలు ఉంది, ఇక్కడ పుట్టు ఉన్నారు, పుట్టుని సెల్ చేశారు, కాల్ని సెల్ చేశారు. ఈ లెవెల్ దగ్గర ఫైట్ అవుతుంది. ఏం లేదు, ఈ లెవెల్ దగ్గర బాగా ఫైట్ అవుతుంది. ఈ లెవెల్ ని ఎవరు దాటిస్తారో వాళ్ళు పైకి తీసుకెళ్లగలరు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళినప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి నా దగ్గర ఒక లెవెల్ ఉంది, పైన ఈ లెవెల్ ఉంది 46,200 ఈ రోజు హై. ఈ హై బ్రేక్ అయింది అనుకో, అప్పుడు మార్కెట్ ఎక్కడికి వస్తుంది? 46,500 దాకా వస్తుంది. 200 నుంచి 500 300 పాయింట్స్ రేంజ్, 200 పాయింట్స్ రేంజ్, ఇక్కడ ఒక 200 పాయింట్స్ రేంజ్ లో నేను ఒక ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ బాగా ఫైట్ చేస్తే ఇలాగానే మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఫైట్ చేసినప్పుడు ఒక జోన్ క్రియేట్ చేస్తుంది కదా కింద సైడ్, ఆ జోన్ బ్రేక్ అయితే అప్పుడు నేను 45,600 ఈ సపోర్ట్ ప్లాన్ చేస్తాను. ఎప్పుడు మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేయాలి అంటే ఈ లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేస్తే ఇలా మనకు ఒక జోన్ వస్తుంది. పైకి ఎందుకు నేను ఈ లెవెల్ తీసుకున్నాను అంటే ఈ జోన్ అయినా పైన ఉన్న ఈ లెవెల్ అయినా రెండు ఒకటే, అది 46,200. ఈరోజు హై, రేపు జోన్ సేమ్ ఒకలాగే క్రియేట్ అయితే ఓకే. కిందకి మాత్రం ఇక్కడ ఉంది లో, బట్ ఈ లో బ్రేక్ అయితే సపోర్ట్ ఇంక వేరే సపోర్ట్ లేవు. సో నేను ఇక్కడ ఒక జోన్ పెట్టుకొని ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేస్తాను, లేదంటే పై సైడే ఉంటాను. ఓకే, అది నా వ్యూ. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ వల్ల చాలా పెద్ద ఇదైపోయింది. సో అది మళ్ళీ రికవరీ అవడానికి మోడ్ చూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు 1 డే టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ పెట్టి చూస్తే మీకు తెలిసిపోద్ది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో ఈ గ్యాప్ కవర్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే పెద్ద గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కవర్ చెయ్యాలి. ఈ గ్యాప్ కవర్ అవ్వాలి. ఇప్పుడు ఈ గ్యాప్ కవర్ అవ్వాలి అంటే మార్కెట్ షుడ్ కమ్ డౌన్, వస్తే మాత్రం మంచిదే. ఈ గ్యాప్ కవర్ అయిపోద్ది, ఇంకా మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ఈ పెద్ద గ్యాప్ ఉండిపోయింది, గ్యాప్ కవర్ అవ్వాలి. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ లో ఇంకొక దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా అంటే ఫిబ్బులో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఫిబ్బు నేను వేసి చూస్తున్నాను. ఫిబ్ 0.5 ఎగ్జాక్ట్ 0.5 దగ్గరకు వచ్చి ఈరోజు మార్కెట్ ఆగింది. రేపు ఇది కానీ బ్రేక్ అయితే 0.6 లెవెల్, ఈ ఒక లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ ఈ రెండు లెవెల్ అంటే ఇక్కడ ఇది కూడా ఈ 0.5 0.6 ఈ రెండు లెవెల్ దగ్గర నుంచి టర్న్ అవ్వాలి మార్కెట్ మోస్ట్లీ. ఇంక ఇది కూడా బ్రేక్ అయిందంటే అప్పుడు అది ఫాలే. ఓకే, అప్పటి వరకు మీరు ఏం ప్లాన్లు చేయకండి. ఓకేనా? సో అదనమాట బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారంటే కాలు పుట్టు రెండు ఈక్వల్ గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ చూస్తే లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అన్ని అంటే రెండు వైపులా పొజిషన్స్ కట్టారు. మీకు అర్థమవుతుంది, మేనేజ్ రెండు వైపులా చేశారు. పైన కింద రెండు వైపులా పొజిషన్స్ మేనేజ్ చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లోకి రండి ఏమని చెప్తున్నాను. మార్నింగ్ వచ్చాను, సారీ ఫర్ ద లేట్, టెంపుల్కి వెళ్ళానని చెప్పి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాను, లేట్ అయిపోయింది. తర్వాత రెండు స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను. నిఫ్టీ 21,550, 21,330 కాలు పుట్టు రెండు యాడ్ చేసుకోమన్నాను. ఇక్కడ 21,000 ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పై నిఫ్టీ పుట్ క్లియర్ కట్ చెప్పాను. అంటే మార్కెట్ ఇక్కడే ఉంది, ఇంకా మార్కెట్ కిందకు కూడా రాలేదు, పుట్ ప్లాన్ చేయమన్నాను. ఓకే, దాని తర్వాత నిఫ్టీ చూస్తారా మార్కెట్ ఏమైందో? నిఫ్టీ చూపిస్తాను చూడండి. నేను ఆ పైన రెసిస్టెన్స్ ప్లాన్ పుట్ అని క్లియర్ గా చెప్పాను. 10 o'clock 2 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం, పైకి రండి. 21,500 సరే, ఎంత షార్ప్ క్యాండిల్. ఇక్కడే చెప్పాను మార్కెట్ కన్ఫామ్ గా కిందకే వస్తుంది, ఈ లెవెల్ దగ్గర చెప్పాను కన్ఫామ్ కిందకి వస్తుంది. ఈ పైన ట్రాప్ క్లియర్ గా చూడండి, ఇగో. ఓకే, పుట్ ప్లాన్ చేయమన్నాను. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ పుట్ 100 ధర ఎంట్రీ తీసుకుని ఆల్మోస్ట్ 130 120కి వెళ్ళింది. ప్రీమియమ్స్ ఫాస్ట్ గా పెరగట్లే, సో వీలైనంత వరకు స్మాల్ ప్రాఫిట్ అయినా బుక్ చేసుకుని అని చెప్పాను. తర్వాత మళ్ళీ కాల్ సైడ్ నిఫ్టీ 21,400 కాల్ లో అని చెప్పాను. కాల్ సైడ్ కూడా ఒక ట్రేడ్ ఇచ్చాను. ఎక్కడ? ఈ బ్రేక్అవుట్ లో, ఈ బ్రేక్అవుట్ లో కాల్ సైడ్ ట్రేడ్ అయ్యింది, అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అది కూడా 194 దగ్గర ఉంది, 115 120కి వెళ్తే బుక్ చేసుకున్నాం. డన్. ఇది అదే టెలిగ్రామ్ లో కూడా నేను అప్డేట్ అయితే చేశాను. తర్వాత మళ్ళీ మార్కెట్ షార్ప్ గా చాలా ఫాస్ట్ గా ఇక్కడ ఏదైతే పడిందో తర్వాత టైం పాస్ చేసింది చూసారా, మార్కెటింగ్ ప్రీమియం పెరగలే. మార్కెట్ మార్నింగ్ మూవ్మెంటం ఇచ్చింది, తర్వాత ఒక ఫాల్ వచ్చింది, తర్వాత ప్రీమియం సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. అంటే ప్రీమియం డికే చేసేసారు, అది అర్థం చేసుకోవాలి మీరు అంతే. ఓకే,
సో ఇదే ఈవెన్ నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా, ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇదే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది మన ఆల్గో గ్రూప్. ఆల్గోలో కూడా అంటే ఇక్కడ డిస్కషన్ అవుతుంది. మార్నింగ్ వచ్చాం సమ్ ఇది నా సెల్లింగ్ ఆల్గో. ఈరోజు ఆల్గో ఓవరాల్గా 3000 లాస్ ఇచ్చింది. బట్ నేను నా ఆల్గో ప్రాఫిట్లో ఉండాలి నేను. అంటే నా ఆల్గోలు వేరు, టీంకి ఇచ్చిన ఆల్గోలు వేరు, నా ఆల్గోలు సేమ్ ఒకటే. కాకపోతే నా ఆల్గోలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అది ఆల్రెడీ టీంకి తెలుసు. అంటే నేను ఆల్గో చెప్పాను అనమాట కొంతమందికి. ఎలా అంటే ఆల్గో ఎవరైనా నడిపితే ఆల్గోలో మీకు డైలీ ప్రాఫిట్ లేదు. డైలీ ప్రాఫిట్లోకి వెళ్తాం మేము. డైలీ ఆల్గో ఎలాగంటే కన్ఫర్మ్గా డ్యామ్ షూర్గా ఏదో ఒక టైంలో మార్నింగ్ 9:15 మార్కెట్ స్టార్ట్ అయితే 10, 11, 12 కల్లా ఏదో ఒక టైంలో ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. 2000, 3000 డే ఎండ్ వరకు ఉంచితే అది ఆల్గో. చూడండి, ఆల్గో అనేది డే ఎండ్ వరకు మనం ఏం చేయకుండా రన్ చేయాలి. బట్ నేను ఆల్గోలో 2 ఆప్షన్స్ ఇచ్చా. అది మీరు ఆల్గో రన్ చేసినప్పుడు డైలీ 2000 ప్లస్ ప్రాఫిట్ వస్తే మీరు ఆల్గోని ఆపేసేయండి, ఎగ్జిట్ చేసేసేయండి. లేదు ఆల్గోని డే ఎండ్ వరకు రన్ చేస్తామంటే అలా మంత్ అంతా రన్ చేయండి అని చెప్పాను. సో ఆల్మోస్ట్ నా దగ్గర నాకు తెలిసి మా దాంట్లో సగం మంది మార్నింగ్ 2000 ప్లస్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ చేసేస్తున్నారు. ఎందుకంటే 1 లాట్ 2 లాట్స్ తోనే ట్రేడ్ చేస్తున్నాం, మరి పెద్ద లాట్స్ తో కాదు. 2000, 3000 రాగానే ఎగ్జిట్. కొంతమంది డే ఎండ్ వరకు ఉంటున్నారు. డే ఎండ్ వరకు ఉంటే లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, అది చెప్పలేం. బట్ మంత్ ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిటబుల్ ఉంటాం, ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మంచి ప్రాఫిటబుల్ లో ఉంటాం. ఆల్గోలో అది లెక్క. ఓకే, సో ఇదన్నమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఇంకా 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పెడుతుంది. పేరు అంజలి, ఆ టీమ్ మెంబర్, డీటెయిల్స్ పెడుతుంది, చూస్తారు. ఓకేనా? అప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.